హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వివేక్ ఖుషితో కలిసి షాపింగ్కి వెళ్తూ ఉంటాడు. అప్పుడు కావాలనే వివేక్ని ఆపే ప్రయత్నం చేయడం కోసమని చెప్పి లక్కీ జున్ను ఇద్దరు కూడా వరుసగా తుమ్ములు తుమ్ముతూ ఉంటారు. దాంతో ఖుషి తల్లి అది అపశకునంగా భావించి 1కి 2 సార్లు పిల్లలు తుమ్మారు కాబట్టి తుమ్ము మంచి శకునం కాదని అంటారు కదా, ఈరోజు షాపింగ్కి వద్దులే దేవి అని చెప్పి సరే ఇక మిగతా పెళ్లి పనులు చూసుకోవాలి, మేము ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి తన కూతురు ఖుషిని తీసుకొని కాబోయే వియ్యప్రాలు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో దేవి అని చాలా కోపంగా పిల్లల దగ్గరికి వచ్చి, అసలు మీరు పిల్లల పిడుగులా, కరెక్ట్గా వాళ్ళు షాపింగ్కి వెళ్ళే టైంలోనే తుమ్మాలా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్కీ తుమ్మేమైనా చెప్పి వస్తుందా దేవి అని ఏదో అనుకోకుండా వచ్చింది. అయినా బాబాయ్కి ఈరోజు తనతో కలిసి షాపింగ్కి వెళ్ళాలని రాసి పెట్టలేదేమో, అందుకే ఇలా జరిగిందని చెప్పి లక్కీ అంటూ ఉంటే వేలడంత లేదులే కానీ ఎన్ని మాటలు మాట్లాడుతుందా అని చెప్పి ఇక దేవి అని విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు సంయుక్త జానుతో జాను ఆఫీస్కి వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయని చెప్పి అలా జానుని తీసుకొని ఆఫీస్కి వచ్చేస్తుంది. ఇక ఆఫీస్కి వచ్చేసిన తర్వాత కూడా జాను డల్గా ఉండడంతో అప్పుడు సంయుక్త, చూడు జాను, నువ్వు ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తున్నావా? నీ పెళ్లి చేసే బాధ్యత నాదని చెప్పాను కదా, వివేక్ పెళ్ళి ఖచ్చితంగా నీతోనే జరుగుతుంది, ఈ అక్క ఉండగా నీకు ఏ కష్టం రానివ్వదు అని చెప్పి అంటూ ఉంటే జాను అలా లక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. సంయుక్త జాను ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లక్కీ జున్నుతో, జున్ను, మీ అమ్మ సంయుక్త ఆంటీ ఇద్దరు ఒకటేనని ప్రూవ్ చేస్తానని చెప్పాను కదా, మీ అమ్మ ఇంట్లో ఉందని చెప్పావు కదా, ఒకసారి మీ ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం పదా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఇప్పుడే అని జున్ను అంటూ ఉంటాడు. అవును జున్ను, ఒకసారి మీ ఇంటికి వెళ్తేనే కదా మీ అమ్మ ఉందో లేదో తెలుస్తుంది, పైగా నాకు మీ అమ్మ వంట తినాలని కూడా ఉంది అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. అలా లక్కీ జున్ను ఇద్దరు కలిసి అర్జున్ ఇంటికి వెళ్తారు. ఒరే జున్ను, ఏంట్రా స్కూల్కి వెళ్ళకుండా ఇలా వచ్చేసరేంటి అని అడుగుతూ ఉంటే, అర్జున్ బాబా ఒకసారి అమ్మని చూడాలనిపించింది అందుకే వచ్చాను, ఏది అమ్మ ఎక్కడ అని చెప్పి జున్ను అడుగుతూ ఉంటాడు. దాంతో అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయిందిరా అని చెప్పి అంటూ ఉంటే, అదేంటి అంకుల్ మీరు వెళ్ళకుండా అమ్మ ఒక్కతే ఆఫీస్కి వెళ్ళడం ఏంటి అని చెప్పి లక్కీ కావాలనే క్వశ్చన్ని అడుగుతూ ఉంటుంది. దాంతో అర్జున్, ఈరోజు తనకి ఇంపార్టెంట్ వర్క్ ఉంది అందుకే ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది, నేను నైట్ లేట్గా ఇంట్లోనే వర్క్ చేశాను అందుకే నేను ఈరోజు లేట్గా ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. తర్వాత ఒకసారి అమ్మతో నేను మాట్లాడాలి, ఫోన్ చే బాబా అని జున్ను అర్జున్తో అంటూ ఉంటే అప్పుడు అర్జున్ లక్ష్మికి ఫోన్ చేస్తాడు. లక్ష్మి, ఇదేంటి అర్జున్ గారు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మ, నేను జున్నుని మాట్లాడుతున్నాను అని చెప్పి ఎక్కడున్నావమ్మా అని అడుగుతూ ఉంటే నేను ఆఫీస్కి వచ్చాను జున్ను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మ, ఈరోజు లక్కీ నీ వంట తినాలని పట్టుబట్టింది, ఇప్పుడు ఎలా అమ్మా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. కానీ నేను ఆఫీస్కి వచ్చేసాను కదా జున్ను, ఇంకొకసారి ఎప్పుడైనా వండి పెడతానని చెప్పు అని అంటూ ఉంటుంది. అప్పుడే గ్రాని ఒకసారి మీ ఫోన్ ఇస్తారా అంటూ లక్కీ వసుంధరాదేవి దగ్గర నుండి ఫోన్ తీసుకొని సంయుక్తకి ఫోన్ చేస్తుంది. అప్పుడు సంయుక్త ఫోన్ బిజీగా వస్తూ ఉంటుంది. సరే, జాను టీచర్ కూడా అక్కడే ఉన్నారు కదా, జాను టీచర్కి ఫోన్ చేద్దాం అనుకొని లక్కీ జానుకి ఫోన్ చేస్తుంది. అక్క, వసుంధరాదేవి గారు ఫోన్ చేస్తున్నారని చెప్పి జాను మెల్లిగా లక్ష్మికి చెబుతూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయని లక్ష్మి అంటుంది. అప్పుడు జాను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే, హలో జాను టీచర్, నేను లక్కీని మాట్లాడుతున్నాను, ఒక్కసారి మీ ఆఫీస్లో ఉన్న సంయుక్త ఆంటీకి ఫోన్ ఇస్తారా అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి సంయుక్త మేడంకా? మేడం ఇప్పుడు వర్క్లో బిజీగా ఉన్నారు లక్కీ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి వర్క్లో బిజీగా ఉన్నారా లేదంటే ఫోన్లో బిజీగా ఉన్నారా అని చెప్పి లక్కీ అనగానే లక్ష్మి జాను ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. లక్ష్మి అమ్మ జున్నుతో ఫోన్లో మాట్లాడుతుంది. సంయుక్త ఆంటీకి ఫోన్ చేస్తేనేమో బిజీ వస్తుంది,
మరి ఇద్దరు వేరు వేరైనప్పుడు ఒకేసారి ఇద్దరి ఫోన్లు బిజీ ఎలా వస్తాయని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటే ఇక అప్పుడు జాను సంయుక్త మేడంకి నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా బిజీగానే వస్తుంది లక్కీ, ఎందుకంటే మేడం చాలా పెద్ద పెద్ద బిజినెస్లు డీల్ చేస్తారు కదా, ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు, వాళ్ళిద్దరి ఫోన్లు ఒకేసారి బిజీగా వచ్చినంత మాత్రాన ఇద్దరు ఒకటైపోతారా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత లక్కీ ఫోన్ పెట్టేసిన తర్వాత అర్జున్ నువ్వు అనుకుంటున్నది తప్పు లక్కీ, వాళ్ళిద్దరూ ఒకటి కాదు వేరు వేరని అర్జున్ కూడా అంటూ ఉంటాడు. ప్రస్తుతానికైతే స్కూల్కి టైం అవుతుంది, మీరిద్దరూ స్కూల్కి వెళ్ళండి, పదండి నేను డ్రాప్ చేస్తాను అంటూ అర్జున్ వాళ్ళిద్దరిని కూడా స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. లక్కీకి రోజు రోజుకి అనుమానం మరీ ఎక్కువైపోతుంది. లక్ష్మిని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాలని అర్జున్ అనుకుంటాడు. మరోవైపు అరవింద దీక్షితులు గారి ఆశ్రమానికి వెళ్ళిపోతుంది. అమ్మ అరవింద ఏంటమ్మా ఇలా వచ్చావని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద దేవ్యానికి ఎంత నచ్చ చెప్పాలని చూసినా తను వినిపించుకోకుండా వివేక్కి ఇష్టం లేని పెళ్లి చేయాలనుకుంటుంది దీక్షితులు గారు, అందుకే నేను ఇలా వచ్చేసాను, ఆ పెళ్ళిని చూడలేకే నేను కొద్ది రోజుల పాటు ఇక్కడ ఉండిపోవాలని అనుకుంటున్నాను అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు లేదు అరవింద, వివేక్ పెళ్ళి ఖచ్చితంగా జానుతోనే జరుగుతుంది అని అంటూ ఉంటాడు. అదేంటి దీక్షితులు గారు, కానీ పెళ్ళికి దేవి అని అంగీకరించట్లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు పెళ్లిలో అద్భుతం జరగబోతుంది, వివేక్ అయితే ఖచ్చితంగా జాను మెడలోనే 3 ముళ్ళు వేస్తాడు అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటారు. వివేక్ జాతకం ప్రకారం ఖచ్చితంగా జానుతోనే పెళ్లి జరుగుతుంది అని దీక్షితులు గారు అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద సంతోషపడిపోతూ ఉంటుంది. నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి అరవింద, ఈ పెళ్లిలోనే మిత్రకు కూడా మరొకసారి పెళ్లి జరగబోతుంది అని దీక్షితులు గారు అనగానే ఇకప్పుడు అరవింద కంగారు పడిపోతూ ఉంటుంది. అదేంటి దీక్షితులు గారు, ఈ పెళ్లిలోనే మిత్రకు కూడా పెళ్లి జరగబోతుందా, కానీ ఎవరితో, మనీషాతోనేనా అని చెప్పి, కానీ లక్ష్మి బతికి ఉందని చెప్పారు కదా అని అంటూ ఉంటే ఇకప్పుడు దీక్షితులు గారు అవునా అరవింద, మిత్రకు కూడా మరొకసారి పెళ్లి జరగబోతుంది, కానీ మనీషాతో కాదు, మళ్ళీ లక్ష్మి మెడలోనే మిత్ర తాళి కట్టబోతున్నాడు, ముచ్చటగా 3వసారి మిత్ర లక్ష్మి మెడలో 3 ముళ్ళు వేయబోతున్నాడు అని చెప్పి దీక్షితులు గారు ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నందుకు మళ్ళీ తాళిబంధమే వాళ్ళిద్దరిని ఒకటి చేయబోతుందా అని చెప్పి అంటూ ఉంటే అరవింద మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు దీక్షితులు గారు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు దీక్షితులు గారు లక్ష్మి ఇప్పటికే మీ ఇంట్లో అడుగు పెట్టేసింది, తన వల్లే మిత్ర గండాలన్నీ కూడా తొలగిపోతున్నాయి, ఇప్పుడు మరొకసారి ముచ్చటగా 3 ముళ్ళ బంధంతో వాళ్ళిద్దరూ ఒకటైపోతే ఇక మిత్రకు ఎటువంటి ఆపదలు ఉండవు అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటారు. లక్ష్మి మా ఇంట్లో అడుగు పెట్టడం ఏంటి దీక్షితులు గారు అంటూ అరవింద అచ్చం లక్ష్మిలాగా ఉన్న అమ్మాయి సంయుక్త జేమ్మర్ గారి కూతురు కదా మా ఇంట్లో ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో దీక్షితులు గారు అదంతా నాకు తెలియదు అరవింద, కానీ ఖచ్చితంగా మీ ఇంట్లో ఇప్పుడు లక్ష్మి అడుగు పెట్టింది, నువ్వు అనుకుంటున్నట్టుగా తను సంయుక్త కాకపోవచ్చు, లక్ష్మి అయి ఉండొచ్చు అని చెప్పి దీక్షితులు గారు మిత్ర జాతకంలో నాకు ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది, లక్ష్మి ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే అప్పుడు అరవింద ఇక జరిగిందంతా కూడా ఒకసారి గుర్తు చేసుకొని అంటే తను సంయుక్త కాదన్నమాట, నా కోడలు లక్ష్మి అన్నమాట, నిజంగా చాలా ఆనందంగా ఉంది దీక్షితులు గారు, లక్ష్మి మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టింది, ఈ విషయం తెలియక నేను ఇల్లు వదిలి వచ్చేసాను, ఇప్పుడే వెళ్ళి నా కోడలికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటాను, ఇక్కడికి రావడం వల్ల మీరు నా బాధనంతా తీసేశారు దీక్షితులు గారు, నిజంగా చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అలా అరవింద తిరిగి ఇంటికి వస్తూ ఉంటే ఇకప్పుడు దీక్షితులు గారు మరొక విషయం అరవింద, మనీషా ఏదో ఒక ప్రయత్నం చేసి మిత్రని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది, నువ్వే ఆ పెళ్లి జరగకుండా ఆపాలి, మనీషాతో గనక పొరపాటున మిత్ర పెళ్లి జరిగితే మిత్రకు మళ్ళీ గండాలు మొదలవుతాయని చెప్పి దీక్షితులు గారు అరవిందని హెచ్చరిస్తూ ఉంటారు.